విశాఖలో 12 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న సల్మాన్ అనే పోక్సో కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. సల్మాన్ ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విశాఖకు తీసుకువచ్చారు. ఇప్పుడు మా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక లాంగ్ పెండింగ్ ఒక వారెంట్ ఉండేదండి. ఇది నేరం జరిగింది 2014లో జరిగింది. ఇది క్రైమ్ నెంబరు 367/2014 అండి. అమ్మాయిని రేప్ చేసి మైనర్ అమ్మాయి అవడం వల్ల పోక్సో కేసులో రేప్ కమ్ పోక్సో రెండు కూడా అయ్యి అప్పుడు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముద్దాయి పేరు సల్మాన్ ఖాన్. సో ఇతను అప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది. కానీ తర్వాత కోర్టుకి అటెండ్ అవ్వడం మానేశాడండి. ఆ కోర్టుకు ఆబ్సెంట్ అవడం వల్ల NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు కోర్టు వారు. కానీ ఇంతవరకు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఎఫర్ట్ పెట్టినా అతను ట్రేస్ కాలేదు. అతని తాలూకా వేరే అబౌట్స్ ఇంతవరకు దొరకలేదు. కానీ ఇప్పుడు మన టూ టౌన్ సిఐ ఎర్రనాయుడు గారు వాళ్ళ టీము టెక్నికల్ సర్వేలెన్స్ దీంతో వాళ్ళ ఆచూకీ తెలుసుకొని ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఈ యొక్క ముద్దాయిని సల్మాన్ ఖాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరిగిందండి.